మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. నేను అప్పుడప్పుడు నా కథలు కొన్ని చదివి మీకు వినిపిస్తూ ఉంటాను. మీరు విని చాలామంది ఆనందించారు, మంచి కామెంట్స్ కూడా పెట్టారు. ఈ మధ్య నేను వేరే కార్యక్రమాలు చేస్తూ నా కథలు వినిపించడంలో కొంచెం జాప్యం చేశాను. ఈరోజు ఒక కథ వినండి. ఈ కథ పేరు బసమ్మ చెవి కమ్మలు. బసమ్మ చెవి కమ్మలు. ఇది మొదటిసారి 2018లో నమస్తే తెలంగాణ ఆదివారం సంచికలో, ప్రత్యేక సంచికలో వచ్చింది. 2019లో వచ్చిన నా కథా సంపుటి సగం పిట్ట అనే పుస్తకంలో కూడా ఈ కథ చోటు చేసుకుంది. తరువాత అమెరికా నుంచి ఈ కథా పఠనం అనేటటువంటి ఒక బృహత్ కార్యక్రమాన్ని మన తెలుగువారు నిర్వహిస్తున్నారు. వాళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఈ కథను నేను చదవడం జరిగింది. ఇప్పుడు ఈ కథను జాగ్రత్తగా వినండి. చక్కగా నడుస్తూ ఉన్నప్పుడు లేదా కుర్చీలో జారబడినప్పుడు, అలా విశ్రాంతిగా మంచం మీద వాలినప్పుడు ప్రశాంతంగా ఈ కథ వినండి. అప్పుడప్పుడు నా కథలు కొన్ని పెడతాను. ఈ కథ బసమ్మ చెవి కమ్మలు. బసమ్మకు చాలా ఇష్టాలున్నాయి. కష్టాలు మాత్రమే తెలిసిన వాళ్లకు ఇష్టాలు కూడా ఉంటాయి. అవి ఇష్టమైన వాళ్ళకు మాత్రమే చెప్పుకుంటారు. అలా చెప్పుకోవడానికి ఎదుటివారి మీద నమ్మకం కలగాలి. మా బసమ్మ ఎప్పుడూ ఏమీ చెప్పేది కాదు. మా ఇంట్లో పనికి చేరాక చాలా రోజులకు మా మీద విశ్వాసం పుట్టాక కానీ బసమ్మ నోరు విప్పలేదు. నోరంటే పెద్ద నోరే, మనసులో మాట చెప్పేందుకు నోరు విప్పలేదు. అబ్బాయి బసప్ప, కోడలు మా స్కూల్ హాస్టల్లో పనిచేసుకుంటూ ఒక చిన్న గదిలో ఉంటారు. చన్నీళ్లకు వేడినీళ్ళని మనం అనుకునేట్టుగా తనకు తెలిసిన భాషలో ఏదో చెప్పింది. ఒకరోజు మా దగ్గరకు వచ్చి, సారు పనేమన్నా ఉంటే ఇయ్యండి, చేసిపోతా అంది. రోజు వస్తావా అని అడిగాం. వస్తా సారు అంది. మరైతే రా అన్నాం. అలా బసమ్మ మా ఇంట్లో పనికి కుదిరింది. రోజు ఉదయం సాయంత్రం వచ్చి పోతూ ఉండేది. ముందుగా తన మనసులో మాట ఒకటి చెప్పింది. నేను చాలా నింపాదిగా పనిచేస్తా, నన్ను ఏగిర పెట్టకుండ్రి, పని మంచిగా లేకుంటే అడగండ్రి అంది. అదేముందులే అన్నాం. అది బసమ్మ చెప్పిన మొదటి మాట. నిజంగా నిదానం, మామూలు నిదానం కాదు. ఇల్లు ఊడవమంటే మీరు పోన్రి నేను ఊడ్చుకుంటానులే అనేది. తడిబట్ట వేయమంటే మీరు పోన్రి నేనేసుకుంటానులే అనేది. మనిషి కట్టిలా ఉంటుంది, మాట కూడా విరిచినట్టే ఉంటుంది. వికారాబాద్ దగ్గర తాండూరు నుంచి వచ్చారు. భర్త ఊళ్ళోనే ఉంటాడు. అబ్బాయి కోడలతో తను వచ్చింది. 150% తెలంగాణ మాండలికంలో ఉంటాయి ఆమె మాటలు. అర్థం చేసుకోవడానికి మాకు ఏడాది పట్టింది. సాయంత్రం కూర వండుకోవాలంటే మధ్యాహ్నమే కాయగూరలు, ఉల్లిపాయలు ఆమెకు అప్పగించేయాలి. అయ్యిందా అని మనం అడిగితే ఒలకదు పలకదు. మరీ రెట్టిస్తే ఎందుకలా అరుస్తారు అనేది. నేను చేసేదేంది, ఏమైనా ఆడుకుంటున్నానా అనేది. అనేక మార్లు నాకు ఒక డౌట్ వచ్చేది, ఇంతకీ పని మనిషి ఎవరు? ఆమెకు మేమా, మాకు ఆమెనా అని. నాకైతే ఆమె మాటలు 90% అర్థమయ్యేవి కావు. రెట్టించి అడిగేవాడిని, రెట్టించి చెప్పేది. వాటికి ఏవో పదాలు ఊహించుకొని అర్థాలేవో జోడించుకొని సరిపెట్టుకునేవాళ్ళం. రాను నా భార్యకు బసమ్మ కొంచెం అర్థం కావడం మొదలైంది. బసమ్మ మాట్లాడేవన్నీ అచ్చంగా తెలుగు పదాలు తెలుసా అని నా శ్రీమతి ఒకానొక సాయంత్రం పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తున్నట్టు ప్రకటించింది. మనం మాట్లాడేవన్నీ సంస్కృత పదాలు, తెలుగంటే బసమ్మలోనే ఉంది. ఇప్పుడిప్పుడే ఆమె మాటల్ని బోధపరుచుకుంటున్నా అని మా ఆవిడ చెప్పడం, నేను నోరు వెళ్ళబెట్టడం ఏకకాలంలో జరిగిపోయింది. అంటే ఇంతకాలం మనం ఆవిడ మాటలు అర్థం కావడం లేదని గింజుకు చచ్చింది తెలుగు అర్థం కావడం లేదనా? ఆశ్చర్యంగా నేను నా టీచర్ పెళ్ళాంగారిని బసమ్మని మార్చి చూస్తూ అలా కొంచెం సేపు ఉండిపోయాను.
నేను అలాగే చూస్తుంటే ఏంది ఏమయ్యే అంటూ తన పనిలో పడింది బసమ్మ. చాలే, ఇంకా తెరిచిన ఆ నోరు కాస్త మూసుకొని ఏదో రాసుకుంటున్నారుగా, ఆ పని ఏదో చేసుకోండి అని మా ఆవిడ తన పనిలో తాను పడిపోయింది. తెలుగని తెగ మురిసిపోయేవాళ్ళం. మనకు తెలుగు రాదు, తాను మాట్లాడేదంతా తెలుగే అని బసమ్మకు తెలియదు. దట్ ఈస్ పారాడాక్స్. అది విడంబన. అవును మరి, అదే చిత్రం. బసమ్మ మీద ఒక కథ రాయరాదు అంది తను. రాద్దాం అన్నా. బసమ్మ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. రెండోసారి తన మనసులో మాట చెప్పినప్పుడు కొంచెం ఆలోచనలో పడ్డాం. కొడుకు కోడలు ఒక చిన్న పిల్ల, ఒకే ఇరుకు గది. ఇరకాటమాయ సారు అంది. ఈడనే ఉండిపోతా, జరంత జాగా ఇస్తే అంది. చాప చుట్టి మూలన పెడితే చాపైనా కనపడుతుందేమో కానీ బసమ్మ కనపడదు. రంగులోనే కాదు, అంతటి బలశాలి కూడా మా బసమ్మ. అయితే కంఠం మాత్రం మా ఇంటిల్లిపాది ఒక్కసారి మాట్లాడినా అంత సౌండ్ రాదు. సరే, ఒక మూల పడుంటుందిలే అనుకున్నాం. మాతో పాటే తింటుంది. హాల్లో ఒక పక్క చాపేసుకుని పడుకుంటుంది. మాతో పాటు టీవీ చూస్తుంది. మాతో పాటు నవ్వుతుంది. మేము ఎప్పుడన్నా వాదులాడుకుంటే గేందా లొల్లి పనే లేదా అని గదమాయిస్తుంది. నా శ్రీమతి మాత్రం బసమ్మ నుంచి రోజుకో కొత్త మాట నేర్చుకుని నాకు చెప్పేది. రోజూ వాడే వస్తువులే, రోజూ తాగే నీళ్ళే, రోజూ తినే అన్నమే, కూరలే, వంటలే. మాకు తెలియని మాటలతో ఆమె సంబోధించేది. ఒంటిని పెయ్యి అనేది, మేఘాలను మొగిళ్ళు అనేది. ఓహో, దీని అసలు మూలం ఇదన్నమాట అని మేము అనుకునేవాళ్ళం. ప్రకృతి వికృతుడు అని పాఠాల్లో చదువుకున్నాం. బసమ్మ అసలు సిసలు వికృతి పదాలను నిత్య జీవితంలో వాడుతోందని ఇప్పుడు తెలుసుకున్నాం. బసమ్మ వికృతి, మేం ప్రకృతి అన్నమాట. ఏది మూలమైందో, ఏది మేలిమైందో దాన్నే వికృతం చేస్తాడు మనిషి. సరే, అలా కూడా బసమ్మ అంటే మాకు ఇష్టం పెరిగింది. బసమ్మ పెనిమిటిని ఎప్పుడూ చూడలేదు. అతను ఎప్పుడూ రాడు. ఎప్పుడైనా కొడుకు కోడలు ఊరెళ్ళినప్పుడు బసమ్మను కూడా తీసుకుని వెళ్తారు. వాళ్ళ భాషలో అయితే తోలుకుపోతారు. బసమ్మ కొంచెం రంగు పడుతోంది. నీడ పట్టున ఉంటుంది కదా, అందుకేనేమో. బసమ్మ వాస్తవానికి నలుపు కాదు, చామన ఛాయే. ఊళ్ళో ఉంటే ఎప్పుడూ పొలం పనికే పోతుందట. పొలం పని లేనప్పుడు రాళ్ళు కొట్టడం లాంటి పనులకు పోతుంది. పగటిపూట ఇంటి దగ్గర ఉండటం తనకు తెలియదంట. టీవీ ఎప్పుడూ చూడలేదు. తొలిసారి మూవింగ్ పిక్చర్ను చూసినప్పుడు మనిషి ఎలా స్పందించాడో బసమ్మని చూశాక అర్థమైంది. ఎప్పుడైనా కారులో బజారుకు తీసుకెళ్లేవాళ్ళం. పెంపుడు కుక్క అద్దాల్లోంచి చుట్టూ చూసినట్టు ఆశ్చర్యంగా చూసేది. చేపలు మాంసాలు తెలియవు. అన్నం మెతుకుల్లో గొడ్డు కారం తప్ప మరేం రుచి తనకు తెలియదు. రోజు పప్పు, కూరలు, పెరుగు వగైరాలు తినడం అలవడింది. ఒకరోజు టిఫిన్ తింటూ దొడ్డి వైపు వెళ్ళి ఏడుస్తుందట. ఏమైందో అని మా ఆవిడ ఆరా తీసింది. ఇలాంటి తిండి తన జీవితంలో ఎప్పుడూ తినలేదంట. వాళ్ళ ఆయన గుర్తుంచాడంట. తన భాషలో తను చెప్పింది మా భాషలో మేము అర్థం చేసుకున్నాం. వాళ్ళ ఆయన గురించి కదిపితే మాత్రం ముడుచుకుపోతుంది. నిన్ను చూడ్డానికి ఎప్పుడూ మీ ఆయన రాడేం బసమ్మా అంటే, ఏమాయే నాకేమెరుక అని ఎటో చూసేది. మూడోసారి ముచ్చటగా తన మనసులోని మాట ఒకటి చెప్పింది. బంగారు చెవి కమ్మలంటే ఇష్టమంట. ఎప్పుడూ ప్రతి నెల కొడుకొచ్చి జీతం తీసుకుపోతాడు. ఏమైనా దాసుకో బసమ్మ, నీకేమైనా అయితే ఎవరు చూస్తారు అంటే, ఏడుంచుతారమ్మా అని పెదవి విరిచేది. ఓన్లే చెవులకు జోళ్లు కొంటే బంగారమైన ఒంటిన ఉండిపోతుందని ఏడాది జీతమంతా కొడుక్కి ఇవ్వకుండా దాచి ఉంచాం. ఆ డబ్బు తీసుకొని లలితా జ్యువెలరీస్కి పోలేదు, కానీ ఒక బంగారు షాపుకు వెళ్ళి నచ్చిన జోడు ఫోటో తీసుకొని ఎస్టిమేట్ తీసుకొని ఇంటికొచ్చి బసమ్మకు చూపించాం. పెద్దగా నచ్చినట్టు లేదు. తననే తీసుకెళ్ళాం. ఆ బంగారు ప్రపంచాన్ని చూసి విస్తుపోయింది. తన దేహం మీద ఎన్ని నగలను ఊహించుకుందో. బసమ్మా బసమ్మా అని పిలిస్తే గాని పలికేది కాదు. మొత్తానికి పెద్దగా ముద్దుగా ఉండే కమ్మలు సెలెక్ట్ చేసుకుంది. దసరా పండక్కి ఇంటికి వెళ్ళేప్పుడు పెట్టుకుంటానని బీరువాలో దాయమంది. మేము ఉడికించేవాళ్ళం. బసమ్మ, మీ ఆయన నిన్ను చూసి గుర్తుపడతాడో లేదో అంటే ఒకటే మురుసుకునేది. ఊరెళ్ళాలంటే కొన్ని వారాలుగా తయారవుతుంది.
రోజూ అద్దంలో చూసుకుంటుంది. సర్దిన సంచినే రోజూ సర్దుతుంది. అరక్కుండా కొద్ది కొద్దిగానే రాసుకుంటూ దాచుకున్న సబ్బు బిళ్ళ, కొంచెం పౌడరు పేస్టు అన్నీ పెట్టుకుంటుంది. ఈసారి కూడా ఉన్న వాటిలో మంచి చీరల్ని, కొత్తగా మా ఆవిడ కొనిచ్చిన వాటిని జాగ్రత్తగా మడతలు పెట్టి మేమిచ్చిన బ్యాగులో దాచుకుంది. వెళ్లే ముందు చెవులకు జోళ్లు పెట్టించుకుంది. నిలువుటద్దంలో మేము లేనప్పుడు ఎన్నిసార్లు చూసుకుందో. మాటిమాటికి చేతులతో తడుముకునేది. వెళ్లే రోజు కాళ్లకు దండం పెట్టింది. నేను భయపడ్డాను. అలా ఎప్పుడూ చేయొద్దన్నాను. బసమ్మ నా కాళ్లకు మొక్కడం ఏంటి అంటే తెలుగు తల్లి మొక్కినట్టే కదా. ఆ ఊహే నన్ను కుదిపేసింది. నా ఊహలు తనకేం తెలుసు. నా వైపు బసమ్మ విచిత్రంగా చూసింది. ఒక వారం రోజులు ఊళ్ళో ఉండి వచ్చింది బసమ్మ. ఆ వారం రోజులు బసమ్మకు గిరున తిరిగాయేమో, మాకు మాత్రం గడియారాన్ని జెయింట్ వీల్లాగా మేమే చేతులతో తిప్పినట్టు భారంగా గడిచాయి. ప్రతిదానికి బసమ్మ బసమ్మ అని పిలవడం అలవాటైపోయింది. మరి ఒక్కోసారి నేను లేకపోతే మీరు ఎలా బతుకుతారో అన్నట్టు బసమ్మ గర్వంగా చూసేది కూడా. ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినప్పుడు బసమ్మను చూసి, ఏం బసమ్మ, ఎలా గడిచింది ట్రిప్ అన్నాను. బయట కొంగు తల నిండా కప్పుకుంది. ఇదేమిటి బసమ్మ, తాండూరు వెళ్ళి వచ్చావా, రాజస్థాన్ వెళ్ళి వచ్చావా అన్నాను. అంటూ దీర్ఘంగా సాగదీస్తూ నా వంక చూసి కిందికి చూసింది. నన్ను మా ఆవిడ చూసి అని ఓ నిట్టూర్పు విడిచింది. ఏమిటబ్బా అనుకున్నాను. రాత్రికి తీరుబడిగా మా ఆవిడ చెప్పింది. బసమ్మకు నా భార్యతో మాలిమి బాగా అయింది కదా, అన్ని సంగతులు పోసగుచ్చినట్టు తనకు చెప్పింది. తనకు అర్థమైంది కొంత, అర్థం చేసుకుంది కొంత కలిపి నాకు మా ఆవిడ చెప్పింది. ఇదిగో అదంతా వివరిస్తే ఇలా ఉంటుంది. బసమ్మ ఊరికి వెళ్ళినప్పుడు ఊళ్ళో చెట్టు పుట్ట వాగు చెరువు కొత్తగా కనపడ్డాయి. రోడ్డు పక్క పొలాల నుంచి తొలిసారి వేడిగాలులు వచ్చాయి. శరీరం మీద పడిన ఎండ తొలిసారి చెట్టుపటమంది. కొంగుతో మొహం తుడుచుకున్నప్పుడు చెమట తడి తొలిసారి చిరాకు పుట్టించింది. ఇంటికి వెళ్ళిన వెంటనే అత్తగారు తొలిసారిగా వంట చేసి పెట్టింది. ఆ రోజంతా కోడలి చెవికమ్మల గురించి ముచ్చట్లాడింది. చుట్టుపక్కల అమ్మలక్కలు బసమ్మను పలకరించడానికి వచ్చి మాటల కంటే ఎక్కువ చెవికమ్మల వివరాలే ఆరా తీశారు. బసమ్మ ఎంత సాయదేరింది అన్నారు అంతా. బసమ్మకు తొలిసారి తన మీద తనకే గర్వం వేసింది. గర్వంగా స్నానం చేసింది. గర్వంగా మొహానికి పౌడర్ పూసింది. గర్వంగా మా టీచర్ అమ్మ కొనిచ్చిన కొత్త చీర కట్టుకుంది. పొలం పనికి పోయిన మొగుడి కోసం గర్వంగా ఎదురు చూసింది బసమ్మ. కొడుకు అదే ఊళ్ళో ఉన్న అత్తగారింటికి వెళ్ళాడు. రాత్రికి బాగా పొద్దుపోయాక వచ్చాడు బసమ్మ కలల రాజు. కొంచెం కొంచెం కళ్ళు కంపుతో, కొంచెం చెమట కంపుతో, కొంచెం తాగుతూ, కొంచెం తుళ్ళుతూ. బసమ్మను చూడగానే నిటారుగా నిలబడ్డాడు. మత్తు దిగిపోయింది. కళ్ళు పెద్దవి చేసి చూశాడు. బసమ్మను ఆమూలాగ్రం చూశాడు. ఆమె మొహం చుట్టూ చూపుల రంగుల రాట్నం తిప్పాడు. అతనికి పెళ్ళాం కంపు కొట్టింది. బసమ్మకు మొగుడి కంపు కొట్టింది. పూరిపాక రాజమహల్గా మారింది. ఆ గుడిసెలోకి తొలిసారి చంద్రుడు తొంగి చూసి చిన్ని మబ్బు ముక్క ఆ పాక మీద కప్పిపోయాడు. తొలిసారి బసమ్మకు తన ఒంటి మీద తనకు గౌరవం కలిగింది. ఎండిపోయిన నల్లతుమ్మ పొల్ల లాంటి తననెప్పుడూ ఈసడించే భర్త మీద ప్రేమ మరింత ఎక్కువైంది. ఎప్పుడూ తెల్లారుజామునే లేచే బసమ్మ ఆ రోజు కొంచెం లేటుగా ఒళ్ళు విరుచుకుంది. చిరుగుల బంత దులిపింది. చెరిగిన జుట్టు సరిచేసుకుంది. చీర సర్దుకుంది. మొహాన్ని రెండు చేతులతో తృప్తిగా తుడుచుకుంది. చెవులు తాకిన చేతులు అక్కడే ఆగిపోయాయి. మళ్ళీ చెవుల్ని తడిమాయి. మళ్ళీ 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 చెవులు తగిలాయి కానీ చెవికమ్మలు చేతులకు తగలలేదు. ఇంటి చుట్టూ తిరిగింది. అత్తని అడిగింది మొగుడి జాడ. నేను రాత్రి గుర్తు రాలేదేమ్మా అంటూ ఎటకారంగా అత్త చూసింది. అప్పుడే వచ్చిన కొడుకు బసప్పను చూసి తన మొగుడు అంటే బసప్ప తండ్రి చేసిన నిర్వాకం గురించి చెప్పింది. ఆ కళ్ళు దుకాణం కాడే ఉంటాడు, ఉరకరా అంటూ కొడుకును ఉరికించింది. రాత్రి చంద్రుడిప్పుడు లేడు సాక్ష్యం చెప్పడానికి. తనకేం తెలియదంటూ సూర్యుడు పైపైకి ఎగబాకుతూ ఆ గుడిసెపైకి వచ్చి ఆగిపోయాడు. అక్కడ సీను భలే రంజుగా ఉంది. అత్తాకోడళ్ళు జుట్టు పట్టుకుని అలసిపోయేదాకా పీక్కున్నారు. ఎంతకీ కొడుకు రాకుంటే బసమ్మే కళ్ళు కాంపౌండ్ దగ్గరకు ఉరికింది. అక్కడ సీను చూసి కళ్ళు తిరిగి కింద పడింది. తండ్రి కొడుకులిద్దరూ కలిసి కళ్ళు తాగుతున్నారు. వాళ్ళ చుట్టూ ఖాళీ కళ్ళు సీసాల్లా కొందరు తాగుబోతులు దొర్లుతున్నారు. తండ్రి కథ చెప్తున్నాడు. రాత్రి కలలో ఓ అందమైన దెయ్యంతో కలిసి పడుకున్నట్టు పాటలు పద్యాలతో వర్ణించి చెబుతున్నాడు. బసప్పతో పాటు చుట్టూ ఉన్న జనం తాగుతూ ఏలలేస్తున్నారు. మా ఆవిడ చెప్పిన విషయాలను నా ఊహాశక్తికి అందినంత వరకు వర్ణిస్తే జరిగింది
ఇదన్నమాట. విన్నారు కదా. ఇదంతా తెలిసి మనసు అదోలా అయిపోయింది. మేమిక్కడకు వచ్చిన ఈ 25 ఏళ్లలో 10 మంది పని మనుషులైనా చూశాము. వారిలో చాలామంది భర్తలు చనిపోయిన వాళ్లే. కూలినాలి చేసి ఆడోళ్ళు సంసారాలు గడుపుతారు. మగోళ్ళు తాగి తాగి రోగాలు తెచ్చుకొని చస్తారు. అందుకే బసమ్మ మీద జాలి కలిగింది. అయ్యో, అంత పని జరిగిందా, పోనీ పాపం మనం కొనిపెడదాంలే మళ్ళీ అని మా ఆవిడతో అన్నాను. కయ్యమని లేచింది. ఆహా, పెద్ద దానకర్ణుడు, కుండలాలు ఒకటే తక్కువ, దాని మీదేం జాలి చూపించాల్సిన పని లేదు. అదేంటమ్మా అంత మాట అన్నావు? ఇప్పటిదాకా గుండెలు కరిగిపోయేలా చెప్పావు కదా. తన కళ్ళలోకి అలాగే చూస్తూ అన్నాను. ఆ కల్లుపాక నుంచి నేరుగా మన ఇంటికి పరిగెత్తుకొస్తే అలాగే కొనిపెట్టేవాళ్ళం. అదేం చేసిందో తెలుసా? ఏం చేసింది? భయపడ్డాను. మొగుడిని ఏమన్నా చేసి కానీ రాలేదు కదా అని. ఏం చేస్తుంది? దిక్కుమాలిన మందకి దిక్కుమాలిన అలవాట్లే కదా. అది కూడా ఆ కల్లుపాక దగ్గరే కూలబడి ముంతలు ముంతలు కళ్ళు లాగించేసిందట. 1 కాదు 2 కాదు, ఈ వారం రోజులు అదే పని అంట. కమ్మలు కొదవబెట్టిన సొమ్మంతా అయిపోయేదాకా బాబు కొడుకులు తాగి చచ్చారంట రొప్పుకుంటూ చెప్పింది నా భార్యామణి. తెల్లారే బసమ్మను చూసి, ఏం బసమ్మ అలా చేశావు? మీ ఆయన్ని తన్ని కమ్మలు తెచ్చుకోపోయావు అన్నాను. పోనీయండ్రి సారు, కమ్మలు మళ్ళీ వస్తాయి, ఆ మజా ఏడకెళ్ళొస్తుంది అంది బసమ్మ నా వంక చూసి చూడకుండా తన పని తాను చేసుకుంటూ. మమ్మల్ని నవ్వించడానికి అలా అన్నది కానీ కళ్ళలో తిరిగిన నీరు దాయలేకపోయింది. ఆ తండ్రి కొడుకులతో పాటు తను కూడా కళ్ళు తాగి ఊగినట్టు నవ్వించడానికే అన్నదేమో. తాగింది కళ్ళు కాదు, కన్నీరేమో. ఏమైనా తెలుగు తల్లి కంట కన్నీరు మా ఇంట చిందకూడదు. మళ్ళీ చెవికమ్మలు కొనిద్దాంలే అనుకున్నాను. రాత్రికి భలే కలొచ్చింది. బసమ్మ చెవులకు కమ్మలు పెట్టుకొని చేతిలో కంచీ పట్టుకొని ఎవరో మగ మనిషిని తరుముతోందట. కాసేపటికి బసమ్మతో పాటు చాలామంది ఆడవాళ్లు పోగయ్యారు. అందరి చెవులకు కమ్మలు వేలాడుతున్నాయి, చేతుల్లో కంచీలున్నాయి. వాళ్ళ ముందు పరుగులు తీస్తూ మగవాళ్ళు. ఆ స్త్రీల చెవికమ్మల మించి నక్షత్రాలు నేలకు రాలుతున్నాయి. ఉదయమే లేస్తే పెరటి వైపు చెట్ల నుంచి రాలిన ఆకుల్ని పరపరా ఊడ్చుతోంది బసమ్మ. చకచకా స్కూలుకి రెడీ అవుతోంది మా పంతులమ్మ. టకటకా నేను వాకింగ్కి బయలుదేరా. రోజులు మళ్ళీ యథాప్రకారమే. ఎవరి పనుల్లో వాళ్ళం బిజీ. అందరికంటే మా బసమ్మ మరీ బిజీ. కళ్ళు పెద్దవి చేసి చూస్తే గానీ కనిపించని ఆ సన్నని దేహం మీదే మా ఇంటినంతా మోస్తున్నట్టు ఒకటే హైరానా పడిపోతుంది. మళ్ళీ మా మీద పెత్తనం మామూలుగానే మొదలుపెట్టింది. మామూలుగానే మేము నవ్వుకోవడం మొదలుపెట్టాం. వాస్తవానికి ఈ కథ ఇంతటితో ముగించేవాడినే, కానీ కాలం మరో ముగింపు చెప్పింది. ఒకరోజు బసమ్మ కొడుకు వచ్చి, సారు, మేము ఊరికి పోతున్నాం, అమ్మను తోలుకుపోవాలి అన్నాడు. స్కూలు మెస్లో పర్మనెంట్ పనివాళ్ళు చేరారంట. వీరికి ఉద్వాసన చెప్పారు. మాకు మరో గత్యంతరం లేదు. బసమ్మ వెళ్ళిపోయింది. ఖాళీ కళ్ళతో, ఖాళీ చూపులతో, ఖాళీ చెవులతో ఖాళీగా వెళ్ళిపోయింది. తనకు ఇష్టం లేదు వెళ్ళడం, కానీ తప్పదు, వెళ్ళిపోయింది. ఏమాయే గట్ల చూస్తారు, మళ్ళీ వస్తారే సారు అంది. ఎప్పుడూ అంతే, ముక్కుసూటిగా ముక్తసరిగా కడుపులో కదిలే ఏ దుఃఖపు నీడలు కళ్ళలో కనపడకుండా భలే ఉంటుంది బసమ్మ. ఇంతకాలం పొదుపు గురించి బసమ్మకు చాలా చెప్పాము, కానీ డబ్బు కంటే పొదుపుగా వాడాల్సినవి చాలా ఉన్నాయని బసమ్మ నుంచే తెలుసుకున్నాం. మాటల్లో ఎంత పొదుపరో కన్నీళ్ల వాడకంలో కూడా మా బసమ్మ అంతే పొదుపరి. అప్పుడప్పుడు మీ అమ్మను తీసుకొని రా బసప్ప అన్నాం. అలాగే తోలుకొస్తాలే సారు అన్నాడు తను. కొన్నాళ్ళకి ఒక వార్తను మాత్రం తోలుకొచ్చాడు. వాళ్ళ నాయన చనిపోయాడని. అయ్యో బసమ్మ అని ఎంత బాధపడ్డామో. ఒకసారి ఫోన్లో మాట్లాడాం. ఏమైంది బసమ్మ అంటే, ఏమాయా ఏడకపాయా నాకేమెరుక అంది. అంతే, చాలాసేపు ఫోను నిండా మౌనమే. వీలు చూసుకుని బసమ్మను చూడడానికి వెళ్ళాలని అనుకున్నాం. మరి బసమ్మకు చెవికమ్మలు కొనుక్కుని తీసుకువెళ్ళాలా వద్దా? ఈ పీకులాట గుండెను జలగలా పట్టుకుంది. మిత్రులారా, ఇది కథ. కథ నచ్చితే మంచి కామెంట్లు చేయండి. ఈ కథ ఉన్న ఇతర కథల పుస్తకం ఎక్కడ దొరుకుతుందో ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకొని కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. ఉంటాను, మీ ప్రసాదమూర్తి.